ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అవుతే ఈజీగా మన కాస్ట్ రాకుండా 300 వరకు వెళ్తుంది. ఇక్కడ సెకండ్ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు 279లో కూడా ఎగ్జిట్ అవ్వద్దు, 280లోనే ఎగ్జిట్ అవ్వాలి. 56 కేస్ 245 మనం ఎంట్రీ తీసుకున్నాము. 260 ఫస్ట్ టార్గెట్, 280 సెకండ్ టార్గెట్, 300 ఫైనల్ టార్గెట్, 259 260 గైస్. ఫస్ట్ టార్గెట్ డన్. ఫస్ట్ టార్గెట్ డన్. 55 పాయింట్స్ గైస్. టార్గెట్ 55 పాయింట్స్, స్టాప్ లాస్ 16 పాయింట్స్ మాత్రమే. సో ఇప్పుడు మీరు స్టాప్ లాస్ని కాస్ట్ పెట్టుకోండి. ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే కాస్ట్ పెట్టుకోండి, ఇంకా వెయిట్ చేయండి 300కి. వెరీ గుడ్ బ్రో. 9,000 ఆల్మోస్ట్ 10,000 ప్రాఫిట్. $50 ట్రేడ్ అడిగారు, ఇచ్చాను. 55 పాయింట్స్ ట్రేడ్, 20 పాయింట్స్ హిట్ అయింది. ఇప్పుడు నో లాస్ నో ప్రాఫిట్లో పెట్టుకోమని చెప్పాను. 300 వరకు వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయొచ్చు. 280 సెకండ్ టార్గెట్, 300 ఫైనల్ టార్గెట్. 261, 262, 22 పాయింట్స్ పాజిటివ్లో ఉన్నాం గైస్. హోల్డ్ చేసే వాళ్ళు 22 పాయింట్స్ పాజిటివ్లో ఉంటారు. రావన్ వెయిట్ ఫర్ 280. ఓకే వెయిట్ చేయండి బ్రో. 280 వెయిట్ చేయండి. కాస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. నో లాస్ నో ప్రాఫిట్లా పెట్టుకొని వెయిట్ చేయండి. రాకేష్ ఎంట్రీ ఇచ్చాను బ్రో. 245లోనే ఎంట్రీ ఇచ్చాను. మీరే అడిగారు అనుకుంటా. 50 పాయింట్స్ 100 పాయింట్స్ ట్రేడ్ అడిగారు. సూర్య అనుకుంటా. 262 గైస్. 22 పాయింట్స్ పాస్. 265. సూర్య అడిగాడు 40 పాయింట్స్ ట్రేడ్. 245 ఎంట్రీ చెప్పాను. 280 సెకండ్ టార్గెట్, 300 ఫైనల్ టార్గెట్, 265 స్టిల్. 266, 267, 27 పాయింట్స్ గైస్. ఇక్కడ నేను చెప్పాను హై బ్రేక్ అయితే 280 ఈజీ. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగితే 300 కూడా వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మీరు నో లాస్ నో ప్రాఫిట్. ఇక్కడ నుంచి రివర్స్ అయినా కూడా మీరు లాస్ ఏం కారు ఈ ట్రేడ్లో, ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టాప్ లాస్ కాస్ట్కి చేంజ్ చేసుకున్నారు. అండ్ ప్రీవియస్గా నేను ఇచ్చిన స్టాప్ లాస్ కూడా 16 పాయింట్స్ మాత్రం. 267, 268, 269, 269 వచ్చేసి హై. 280 సెకండ్ టార్గెట్ గైస్. 280 సెకండ్ టార్గెట్ 40 పాయింట్స్ అవుతుంది. 40 పాయింట్స్ అవ్వదు. 280 అంటే 245 నుంచి 35 పాయింట్స్ అవుతుంది. ఇక్కడికి 55 పాయింట్స్ అవుతుంది. 268, 270 గైస్. 10 పాయింట్స్ టు సెకండ్ టార్గెట్. రోజా గారు వెరీ గుడ్ అండి. 2600 ప్రాఫిట్. 270 గైస్. ఆల్మోస్ట్ 30 పాయింట్స్ వచ్చింది ఇక్కడ నుంచి. 270, 10 పాయింట్స్ అయితే మనకి సెకండ్ టార్గెట్. ఇక్కడ చూడండి గైస్, మనకి పుట్ సైడ్ వస్తుంది మార్కెట్. యాక్చువల్గా మనం ఫస్ట్ కాల్ సైడ్ తీసుకున్నాం కదా. సో కాల్ సైడ్ తీసుకొని ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఫాల్ వచ్చింది.
చాలా హ్యూజ్ ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కాల్ సైడ్ ఎందుకు ఇచ్చానంటే చూడండి, ఇక్కడ మీకు మార్కెట్ చూడండి, ఫస్ట్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ ఎస్ఎల్ హంట్ జరిగింది కాల్ సైడ్ ఉన్న వాళ్ళది. అండ్ నెక్స్ట్ మళ్ళీ హైకి వెళ్ళింది, ఫస్ట్ క్యాండిల్ హై వరకు వెళ్ళి బ్రేక్ అయింది. దెన్ మళ్ళీ మీకు డ్రాప్ అయింది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది చూడండి. ఇక్కడ మీకు రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పాను నేను రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందని. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఎంట్రీ తీసుకున్నాం మనం. అంటే ఈ క్యాండిల్ మొత్తం మనం ఎంట్రీ తీసుకున్నాం 271 గైస్. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఈ 23,738 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది కదా. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అవుతే ఈజీగా మన కాస్ట్ రాకుండా 300 వరకు వెళ్తుంది. ఇక్కడ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, సేమ్ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం కాస్ట్ తీసుకుంటాము. కాస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, నో లాస్ నో ప్రాఫిట్లో తీసుకుంటాం కాబట్టి టెన్షన్ లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది, 30 పాయింట్స్ పాజిటివ్లో వచ్చినాం మనం. 270 సారీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మర్చిపోయాను. ఈ క్యాండిల్ హై ఎక్కడ ఉంది, 275. అంటే ఆల్మోస్ట్ మనం సెకండ్ టార్గెట్ వరకు వచ్చినాం. 280 మన సెకండ్ టార్గెట్ అండ్ కాస్ట్ ఉన్నాము. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి 280, 275 వరకు వచ్చింది. ఇక్కడ ఎందుకు మళ్ళీ డ్రాప్ అవుతుందంటే ఇక్కడ ప్రీవియస్ టైం హై ఉంది, ఓకేనా. ప్రీవియస్ హై ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఫాల్ అవుతుంది. బట్ ఇక్కడ బ్రేక్ అవ్వాలి, 1 minute 50 seconds ఉంది. ఇక్కడ బ్రేక్ అవుతే 280 అనేది చాలా ఈజీ, 300 కూడా వెళ్ళిపోతుంది. చూద్దాం. ప్రజెంట్ అయితే మన స్టాప్ లాస్ కాస్ట్ 245లో ఉంది. రావణ్ 280 వరకు వెయిట్ చేస్తా అన్నారు కదా, 275 వరకు వెళ్ళింది. 280కి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ కావాలనుకుంటే 280లో ఎగ్జిట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ టార్గెట్ 300 వరకైనా వెయిట్ చేయవచ్చు. యాక్చువల్గా నేను ఈ ట్రేడ్ ఇవ్వకపోతుండే 2 trades ఇచ్చాను కాబట్టి 40 points ట్రేడ్ అడిగారు కాబట్టి నేను ఇచ్చాను. సూర్య అడిగాడు 40 points ట్రేడ్, అందుకే ఇచ్చాను. 40 points అయితే వచ్చినాయి గైస్ మనకి. ఇక్కడ నుంచి ఎవరైతే 40 points అడిగారో వాళ్ళకి ఇక్కడ 40 points వచ్చింది. ఎందుకంటే 245 మన ఎంట్రీ. హై ఎక్కడి వరకు వచ్చింది, సారీ 30 points వచ్చింది గైస్. 40 points రాలేదు, 30 points వచ్చింది. 285కి వెళ్తే మనకి 40 points వస్తుంది. 275 హై. చూద్దాం, ఇక్కడ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవుతే మనకి ఈజీ అవుతుంది. 266. సో గైస్, ఎప్పుడైనా సరే ఓవర్ ట్రేడింగ్ అనేది మీరు అలవాటు చేసుకోకండి, ఓకేనా. 1 or 2 ట్రేడ్స్లో క్లోజ్ చేసుకుంటేనే మీరు సేఫ్గా ఉంటారు. లేదంటే ఓవర్ ట్రేడ్ ఒక్క రోజు కనుక మీ మైండ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఒకే రోజు మీరు 1 week 2 weeks అవసరం లేదు, మీరు డిసిప్లిన్గా చేస్తే మీరు 1-2 weeks కాదు, మీరు ఎన్ని వీక్స్ అయినా కూడా మీ క్యాపిటల్ వైపౌట్ అవ్వదు. బట్ ఒక్క రోజు కనుక మీరు మీ మైండ్ సెట్ దెబ్బతిని, అంటే మీరు ఓవర్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారంటే ఆ ఒక్కరోజు చాలు మీ క్యాపిటల్ కంప్లీట్గా వైపౌట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఒకసారి తెలుసు, మన మార్కెట్ గ్యాప్ అప్ అయిన రోజు మన స్టూడెంట్లో ఒక అతను 1,40,000 ఒక 1 monthలో వచ్చిన, ప్రీవియస్ మంత్లో వచ్చిన ప్రాఫిట్ ఒకే రోజు వైపౌట్ చేసుకున్నాడు. చూడండి, మీకు ప్రాఫిట్ 1,45,000 రావడానికి ఎన్ని డేస్ పట్టింది, 1 month పట్టింది. ఆ 1 month కూడా మన రోజు మార్నింగ్ లేచి ట్రేడ్స్ తీసుకొని ఇవన్నిటికి 1,45,000 వస్తే ఒక్కరోజు ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల మొత్తం పోయింది. సో ఒక్క రోజు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఓవర్ ట్రేడ్ ఎప్పుడు చేయాలి, మీ లాస్ లిమిట్ ఉన్నంత వరకు చేయండి. ఇప్పుడు మీరు మీ లాస్ 10,000 అనుకోండి ఒక రోజుకి, మీరు ఎన్ని ట్రేడ్స్ అయినా చేయండి 10,000 వచ్చేంత వరకు. బట్ 10,000 వచ్చిందంటే మీరు పక్కన పెట్టేసేయాలి. ఇది బ్రేక్అవుట్ జరగాలి గైస్. బ్రేక్అవుట్ అయితే మనం హోల్డ్ చేయొచ్చు పొజిషన్ని. మీకు ఇక్కడ బ్రేక్అవుట్ జరగకుండా ఏం జరిగింది, ప్రీవియస్ హై నుంచి రిజెక్షన్ వచ్చింది, రిజెక్షన్ క్యాండిల్, మళ్ళీ కూడా రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ లెవెల్ అంటే ప్రీవియస్గా ఏదైతే హైకి వచ్చిన క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే మళ్ళీ మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. అప్పటి వరకు హోల్డ్ చేయాలి, లేదంటే కాస్ట్ పెట్టుకొని వెయిట్ చేయాలి. 267
269, 270. ఈ లెవెల్ బ్రేక్ అవుతే మాత్రం డైరెక్ట్గా 280 ఈజీ. 280 అనేది నథింగ్ గైస్. ఇక్కడ బ్రేక్ అవుతే 280 అనేది ఈజీగా వెళ్తుంది. 272. సో 280కి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను, మళ్ళీ ట్రయల్ చేసుకోవాలనుకుంటే 260కి ట్రయల్ చేసుకుందాం. అప్పుడు ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు ఒకవేళ రివర్స్ అయినా కూడా. 273, 274, 275, 277 గైస్. 277, 3 పాయింట్స్ గైస్. సెకండ్ టార్గెట్కి జస్ట్ 3 పాయింట్స్ అంతే. 277 వచ్చేసి హై. 276, 277, again 277, 278. సో ఇది గైస్ ఇందాక మీకు చెప్పినట్టు, మీకు ఇందాక ఏదైతే ఒక ట్రేడ్ని మనం బాటంలోనే ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కువ పాయింట్స్ మనం హోల్డ్ చేయవచ్చు, ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. బ్రేక్అవుట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇన్ని పాయింట్స్ మనం హోల్డ్ చేయలేము. లైక్ ఎన్ని బ్రేక్అవుట్, ఒకవేళ బ్రేక్అవుట్ అయింది, సో ఆ బ్రేక్అవుట్ ప్రీవియస్ క్యాండిల్ మనం లోస్ తీసుకుంటాము అండ్ అక్కడ నుంచి ఒక 20-30 పాయింట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఎక్కువ పాయింట్స్ లైక్ 1:3, 1:4 రేషియోలో మనం ట్రేడ్ చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ట్రేడ్ని బాటంలోనే ఫైండ్ అవుట్ చేయాలి. బాటంలో ఫైండ్ అవుట్ చేస్తేనే మనం ఎక్కువ పాయింట్స్ హోల్డ్ చేయగలుగుతాం అండ్ మీకు స్టాప్ లాస్ పాయింట్స్ కూడా తక్కువ అవుతుంది. బట్ బాటంలో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు బాటంలో ఒక ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, దానికి 10 పాయింట్స్ ఎస్ఎల్ అనుకోండి. ఇలా 10 పాయింట్స్ ఎస్ఎల్ 3 టైమ్స్ హిట్ అవుతే మీకు 30 పాయింట్స్ పోతుంది, ఓకేనా. బట్ ఒక్క బాటమ్ ట్రేడ్ మీరు పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తే 60 to 70 పాయింట్స్ ఈజీగా వస్తాయి, ఓకేనా. అంటే మీకు డబుల్ ప్రాఫిట్ వస్తుంది బాటమ్ ట్రేడ్స్ వల్ల. లైక్ 270 మన సెకండ్ టార్గెట్కి 2 పాయింట్స్ నుంచి రివర్స్ అయింది గైస్. 278 వరకు వెళ్ళింది, స్టిల్ 270, 280 గైస్. అయితే 280కి 1 పాయింట్ కూడా మనం ముందు అవ్వద్దు, ఎగ్జిట్ 280 లేదంటే కాస్ట్ 245 మన కాస్ట్ 245లో ఎంట్రీ తీసుకున్నాం. మీకు చార్ట్ ఎనేబుల్లోనే ఉంది అనుకుంటా, ఒకసారి చూడండి. 272, 280 ఒకవేళ సెకండ్ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు 279లో కూడా ఎగ్జిట్ అవ్వద్దు, 280లోనే ఎగ్జిట్ అవ్వాలి. ఈ 2 ట్రేడ్స్ ఆల్రెడీ అయిపోయింది, మనం 2 ట్రేడ్స్ చేస్తాం. ఒకటి టార్గెట్ హిట్ అయింది, ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇంకా నేను ట్రేడ్స్ ఇవ్వలేదు, బట్ అడిగారు కాబట్టి 40 పాయింట్స్ అడిగినప్పుడు నేను ట్రేడ్ ఇచ్చాను. 275, 278 అయ్యి గైస్, మళ్ళీ జస్ట్ 2 పాయింట్స్. 278 ఇక్కడ బ్రేక్అవుట్ జరగాలి అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇక్కడ 23,738 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ ప్రీవియస్ టైం బ్రేక్ అవ్వాలి చూడండి. ఇక్కడ బ్రేక్ అవ్వకుండా జస్ట్ విక్ మాత్రమే ఫామ్ చేసింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరగలేదు. చూడండి 2 పాయింట్స్ రివర్స్ అయింది, మళ్ళీ 270కి వచ్చింది. 280 టార్గెట్, సెకండ్ టార్గెట్ 278 వచ్చేసి హై. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే 280 అనేది నథింగ్, 280 ఈజీకి వెళ్తుంది, 300 కూడా వెళ్తుంది. బ్రేక్అవుట్ జరిగితే ప్రాపర్ బ్రేక్అవుట్ జరగాలి. ఇక్కడ చూడండి ప్రీవియస్ క్యాండిల్ విక్ మాత్రమే ఫామ్ అయింది, మళ్ళీ 270, 271. ఇక్కడ చూడండి చాలా టైమ్స్ మీకు రిజెక్షన్ వచ్చింది. చూడండి ఒక్క ప్రాపర్ బ్రేక్అవుట్ జరిగితే మంచి మూవ్ వస్తుంది. ఇక్కడ నుంచి 23,800 వరకు కూడా 800 ప్లస్ వస్తుంది ఇక్కడ కనుక మంచి బ్రేక్అవుట్ జరిగితే. యా ఎప్పుడు సైడ్ వేస్ ఉంటుంది, ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు సైడ్ వేస్ ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ అవుతే ఖచ్చితంగా మూవ్మెంట్ అనేది వస్తుంది, ఖచ్చితంగా ఒక మంచి మూవ్ అయితే వస్తుంది, ఒక మంచి క్యాండిల్ వస్తుంది. ఎట్లాంటి క్యాండిల్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ వచ్చింది కదా, ఈ 2 క్యాండిల్స్, ఇట్లాంటి క్యాండిల్ ఒక క్యాండిల్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ మీరు చూడండి మార్నింగ్ ఏమైంది, విక్ ఫామ్ చేసింది. యాక్చువల్లీ ఈ విక్లో మనకి టార్గెట్ వచ్చింది, ఓకేనా. ఈ విక్లో టార్గెట్ వచ్చింది, మనం ఎగ్జిట్ అయిపోయినాం. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగి ఉంటే ఇంకా ఎక్కువ ఇక్కడ నుంచి మూవ్మెంట్ వచ్చేది. 275 గైస్, 276, 277 జస్ట్ 3 పాయింట్స్ గైస్. మళ్ళీ ఈసారి సెకండ్ టార్గెట్ హిట్ అవుతుందో లేదో చూద్దాము. 278, 279, 279.90 గైస్. 279.90 అంటే జస్ట్ 10 పైసా. 279 అగైన్ చూద్దాం గైస్. 280లోనే మన ఎగ్జిట్.
285కి వెళ్ళిందంటే మనకి సూర్యతో అడిగిన 40 పాయింట్స్ వస్తుంది. ఇక్కడికి 30 పాయింట్స్ అవుతుంది, సారీ 35 పాయింట్స్ అవుతుంది. 280 బ్రేక్ అవుతే 277, 282 గైస్, డన్. సెకండ్ టార్గెట్ డన్. 285 వస్తే 40 పాయింట్స్ అవుతుంది గైస్. 40 పాయింట్స్ ట్రేడ్ అడిగారు, నేను 40 పాయింట్స్ ట్రేడ్ ఇక్కడ వచ్చేసింది గైస్. 240, 283, 284, 39 పాయింట్స్, 284 వచ్చేసి హై గైస్. 284, 285 డన్ గైస్. 40 పాయింట్స్ ట్రేడ్ డన్. 16 పాయింట్స్ స్టాప్ లాస్, 40 పాయింట్స్ వచ్చింది. 287, 300 వచ్చేసి ఫైనల్ టార్గెట్. 293 గైస్, 294, 300 మన ఫైనల్ టార్గెట్ అనుకున్నాము. చూడండి 300కి వెళ్తే 55 పాయింట్స్ గైస్. 55 పాయింట్స్ చూడండి, నేను మీకు ఇందాక చెప్పాను ఇక్కడ బ్రేక్అవుట్ జరిగితే ఇట్లాంటి క్యాండిల్ వస్తుందని చెప్పాను. చూడండి ఎగ్జాక్ట్ క్యాండిల్ ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంది. 292, యాభై ప్రాబ్లం డైరెక్ట్. 293 గైస్, 293, 294, 294 గైస్. జస్ట్ 6 పాయింట్స్ మన ఫైనల్ టార్గెట్కి. జస్ట్ 3 పాయింట్స్, 3 పాయింట్స్ మన ఫైనల్ టార్గెట్కి. చూడండి ఇక్కడ నేను చెప్పాను బ్రేక్అవుట్ జరిగితే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా చూడండి ప్రాపర్ బ్రేక్అవుట్ క్యాండిల్ కూడా మంచి స్ట్రెంత్గా ఫామ్ అయింది. బట్ మనం బ్రేక్అవుట్కి ముందే ఉన్నాం, అంటే ఈ క్యాండిల్లోనే మనం ఎంట్రీ ఉన్నాం. ఇక్కడ రివర్స్ అయినప్పుడే ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ తర్వాత క్యాండిల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి? 280లో ఉండాలి. సెకండ్ టార్గెట్ దగ్గర మీ స్టాప్ లాస్ ఉండాలి. యా యా బ్రదర్, ఇలాంటి ట్రేడ్స్ ఏంటంటే మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసేదానికంటే 1 or 2 లాట్స్తో ఒకవేళ మీరు హోల్డ్ చేశారు అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే నేను ఏం చేస్తానంటే ఒక 10 లాట్స్ తీసుకున్నాను అనుకోండి. 10 లాట్స్ తీసుకుంటే దాంట్లో ఏం చేస్తానంటే ఒక 5 to 6 లాట్స్ అనేది నేను ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతాను. రిమైనింగ్ లాట్స్ ఏవైతే ఉంటాయో అవి సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ వరకు హోల్డ్ చేస్తాను ట్రైలింగ్ చేసుకుంటూ. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ దగ్గర ప్రాఫిట్ బుక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఫియర్ లేకుండా హోల్డ్ చేయగలుగుతారు ఈ పొజిషన్స్ని. సో అది తక్కువ క్వాంటిటీతో చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ టైం హోల్డ్ చేయగలుగుతాము. అండ్ దాంతోపాటు ఆల్రెడీ ప్రాఫిట్లో అంటే మనం కొన్నిగా లాట్స్ సెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రాఫిట్ బుక్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఫియర్ ఏమి ఉండదు. ఒకవేళ రివర్స్ అయినా కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు. నేను సింగిల్ లాట్తో చేశాను బ్రదర్. వెరీ గుడ్ బ్రదర్, నో ప్రాబ్లం బ్రదర్. సింగిల్ లాట్తో అయినా 2 లాట్స్తో అయినా ఏం పర్లేదు. టార్గెట్ వరకు మనం హోల్డ్ చేస్తున్నామా లేదా. ఇప్పుడు మీరు సింగిల్ లాట్తో చేశారనుకోండి, నెక్స్ట్ టైం 2 లాట్స్తో చేస్తారు, నెక్స్ట్ టైం 3, 4 ఇలా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే మీరు కూడా ఏంటంటే ఫియర్ అనేది ఉండకుండా హోల్డ్ చేయగలుగుతారు. మీరు ఇక్కడ 2000, 5000 క్వాంటిటీ చేసి ఇంత హోల్డ్ చేయాలి అని అనుకోవద్దు. ఎప్పుడైనా క్వాంటిటీ తగ్గట్టు మనం ఎగ్జిట్ అయిపోవాలి. తక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ టైం హోల్డ్ చేయాలి, ఎక్కువ టైమ్స్ మీరు హోల్డ్ చేస్తారు. అదే మీరు ఎక్కువ క్వాంటిటీతో చేశారనుకోండి, తక్కువ పాయింట్సే హోల్డ్ చేస్తారు, వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. ఇది కామన్. మనకి ప్రాఫిట్ తగ్గట్టు మనం ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఇక్కడ హై ఎంత ఉంది చూడండి, 298 గైస్ హై. 300 మన టార్గెట్, 298 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు మీ స్టాప్ లాస్ ఎక్కడుంది? 280లో ఉండాలి. ఓకేనా, 280లో మీ స్టాప్ లాస్ ఉంటే రివర్స్ అయినా కూడా మీరు 280లో ఎగ్జిట్ అవుతారు సెకండ్ టార్గెట్ దగ్గర, లేదంటే 300. లేదంటే 300. సో గైస్ ఇక్కడ నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే మనకి ఎంట్రీస్ చేయొచ్చు మార్కెట్లో. మనకు మార్కెట్ చూస్తున్న కొద్దీ మల్టిపుల్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంటాయి, మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. కాకపోతే దాన్ని మనం ఏ రేషియోలో బుక్ చేస్తున్నామో, ఎన్ని పాయింట్స్ హోల్డ్ చేస్తున్నామో, అంతకుముందు మనకు ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా
దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అవ్వాలా వద్దా అనేది మనం చేసుకోవాలి. ఎంట్రీ చేయాలంటే ప్రతిదీ మీకు ఎంట్రీలానే కనిపిస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. లేదు ఇక్కడ ఫాల్ అవుతుంది అనుకోండి, ఈ దాంట్లో కూడా మీరు ఏదో ఒక క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం లాస్ లిమిట్, రిస్క్ ఎంత ఉంది అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఎంట్రీ చేయాలి. 298 గైస్, మళ్ళీ 299, మీకు 280 కూడా రాలేదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ 280లో ఉంది. 300 డన్ గైస్. 55 పాయింట్స్, జస్ట్ 16 పాయింట్స్ స్టాప్ లాస్తో తీసుకున్నాము. సో ఇలా ఒక ట్రేడ్, పర్ఫెక్ట్ ట్రేడ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఎక్కడికి పోయినా మన సంబంధం లేదు. 300, 245లో మనం ఎంట్రీ తీసుకున్నాము, 16 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాము. 300 వచ్చేసి ఫైనల్ టార్గెట్. మీకు ట్రైలింగ్ చేయించుకుంటూ 260 దాటిన తర్వాత మీకు కాస్ట్ టు కాస్ట్ పెట్టించాను. కాస్ట్ టు కాస్ట్ కూడా రాలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 300కి వెళ్ళింది. సో ఇది ఒక ట్రేడ్, ప్రాపర్ ట్రేడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనం బాటంలో తీసుకున్న ట్రేడ్ కాబట్టి మీకు ఎక్కువ పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడానికి ఉంటుంది.